మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు? ఏ మాట చెప్పారు? మీ నాయకుడిని అచ్చెన్నాయుడు గారు ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అడగడానికి పోయారు. ఎందుకు వెళ్ళావయ్యా జోగి రమేష్, దాడి చేయటానికి వెళ్ళావంటే లేదు లేదు మా పార్టీ నాయకుడిని అచ్చెన్నాయుడు గారు ఏదో అన్నారు, దాని మీద ఒక వివరణ అడుగుదామని బాబు గారి దగ్గరికి వెళ్ళానని అన్నారు. మరి ఇప్పుడు ఇబ్రహీంపట్నం వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వివరణ అడుగుదామనే మీ దగ్గర. జోగి రమేష్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇలా నోటికొచ్చినట్టు నోటితోలతో తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారని అడగటానికి వచ్చారు మరి కాదా? అసలు చంద్రబాబు నాయుడు గారికి మీకు కానీ లోకేష్ గారికి కానీ మీకు కానీ ఏమైనా పోలిక ఉందా? మీరు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు ఓడిపోయారు. మీ ఊర్లో మీరు గెలిచిన దాఖలాలు లేవు. పోనీ గెలిచారా మీ ఊర్లో? మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు బీసీ నాయకులే కదా, మీరు గెలిచారా? దేవినేని ఉమా మీద ఓడిపోయారు, వసంత కృష్ణప్రసాద్ గారి మీద ఓడిపోయారు. మరి ఏం మాట్లాడతారు? మళ్ళీ మేము బీసీ నాయకులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ మీద అనగదొక్కాలని, మీ గొంతు నొక్కాలని. అది ఇది గొంతా బూతు పురాణమా? అడ్డు అదుపు లేకుండా మీరు మాట్లాడుతూ, మీరు మంత్రిగా ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీ వర్గాలు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గుర్తుకొచ్చింది. లేదా మీరు మాట్లాడుతున్న మాటలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తే మీకు బీసీ కులాలు గుర్తుకొచ్చినాయి. దానికోసం పిల్లల చేత మాట్లాడిస్తున్నారు, ఇంట్లో వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. ఎవరు పెట్టారు మీ మీద కేసు? కల్తీ మద్యం కేసు ఎవరు పెట్టారు? జోగి రమేష్ గారు, నీ దోస్తు, నీ సహచరుడు, 2 దశాబ్దాలుగా నీతో కలిసి ఉన్న భుజంగరావు అని ఆయన వాంగ్మూలం ఇస్తే సిట్టు పెట్టింది నీ మీద కేసు. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టి కేసు కాదే. మీరు లేబుల్స్ అంటించలేదా? మీరు మూతలు బిగించలేదా? మద్యం బాటిల్కి స్పిరిట్ తయారు చేయలేదా? మాట్లాడితే ప్రమాణం చేస్తా, నేను గుడికొస్తా. ఏ గుడికి వస్తావు? గుడికి రావడం ఏంటి జోగి రమేష్ గారు? అంటే నేరం చేసినోడు, తప్పు చేసినోడు, అవినీతి చేసినోడు గుళ్ళకు వస్తారా? భార్యా పిల్లలను తీసుకొని గుళ్ళ దగ్గరికి వచ్చి ప్రమాణాలు చేసుకుంటారా? ఉందా రాజ్యాంగంలో? న్యాయస్థానాలు అనుమతిస్తాయా? అంటే నేరం చేసిన ప్రతోడు తనకు నచ్చిన గుడికి వెళ్ళిపోయి ప్రమాణాలు చేస్తే పోలీసులు కేసులు పెట్టకూడదాక? మరి న్యాయమూర్తులు ఎందుకున్నారు? చట్టం ఎందుకుంది? ఎవరి మీద ఛాలెంజ్ చేస్తున్నారు? న్యాయస్థానానికి వెళ్ళి చెప్పండి, మై లార్డ్ నేను గుడికొచ్చి ప్రమాణం చేస్తాను అని. మీరు మంత్రి అయ్యారండి. మీకు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారని చెప్తాను ప్రపంచమంతా కోడే కూస్తుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాశారని ప్రశంసిస్తారు. బీసీల రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారు రాశారా? బీసీలకు ఒక రాజ్యాంగం ఉందా? అంటే బీసీలకు ఒక రాజ్యాంగం, దళితులకు ఒక రాజ్యాంగం, ఎస్టీలకు ఒక రాజ్యాంగం ఉంటుందా? ఒకటే రాజ్యాంగమా? దేనికి ఈ కేశినేని చిన్ని గారి మీద దుష్ప్రచారం? విజయవాడలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి బ్లేడ్ బ్యాచా, గంజాయి బ్యాచా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బ్లేడ్ బ్యాచా, గంజాయి బ్యాచా? ఇలా మాట్లాడితే ఊకుంటారా? నోటికేమి రుచి తెలియదా? నాలుగుకి ఇత్తపత్తం లేదా?
మీకు మాట చెప్పాలి. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అంటారు. నక్క అంటే ఓ జంతువు, అది మోసానికి గుర్తు, పాపాలకి చిహ్నం. నాగలోకం అంటే సంపదకి చిహ్నం, పుణ్యలోకానికి గుర్తు. మీరు నక్క. కేశినేని చిన్ని గారు నాగలోకం. ఎంపీ కేశినేని చిన్ని గారు నాగలోకం. విజయవాడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసి మొదటి దశలోనే 2,85,000 ఓట్ల మెజార్టీతో గెలిచి చూపించిన లెజెండ్ ఎంపీ కేశినేని చిన్ని. కాదంటావా? విజయవాడ పార్లమెంటు చరిత్రలో 3 లక్షల మెజార్టీ వచ్చిన ఎంపీని చూపించండి. నీ మైలవరం నియోజకవర్గంలో తిరువూరు, నందిగామ, మైలవరము, విజయవాడ వెస్ట్ 7 నియోజకవర్గాల్లో జగ్గయ్యపేటతో సహా అప్రతిహాతంగా మెజార్టీ ఓట్లతో గెలిపించిన ప్రజాప్రతినిధి కేశినేని చిన్ని గారు. ఏనాడన్నా కేశినేని చిన్ని గారి నోట ఒక బూతు మాట విన్నారా? ఒక్క బూతు మాట. జోగి రమేష్ గారు పోనీ ప్రేరేపిత కుట్రదారులు అంటున్నారే, అలా ప్రేరేపించడం ఆయనకు వచ్చా? మీరు విన్నారా? అంటే నీ ప్రాభవం కోసం బీసీఎల్లో తెలుగుదేశం పార్టీని పలసన చేయటం కోసం మీరు సామాజిక కార్డుని అడ్డం పెట్టి కేశినేని చిన్ని గారి మీద దాడి చేస్తున్నారు. వెనకటికి కూసేగాడిది వెళ్ళి మేసేగాడిని అన్నిందంట. నీ కారణంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారు. చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు రాంబాబు నీ కారణంగానే, నీ నోటితోల కారణంగానే ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినందుకే నీ ఇంటికి వచ్చి స్పృహ తప్పి వసూలు వాసాడు. మరో కుర్రాడు బైకుతో డివైడర్ని గుద్ది వసూలు వాసాడు. 2 ప్రాణాలు బతుకున్నావయ్యా నీ నోటితోల కారణంగా. నీ నోటితోల ఖరీదు 2 ప్రాణాలు. ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఇప్పుడు ఆ ఇద్దరి మరణానికి కారణం నువ్వే కదా. నిన్నెందుకు అరెస్ట్ చేయకూడదు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? మీ మీద ఎందుకు కేసులు పెట్టకూడదు? దాన్ని పరామర్శ యాత్ర అంటారా? ప్రజల ప్రాణాలను తీసుకుంటూ మొన్నేమో చీలిసింగయ్య అచ్చంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు టైర్ కిందే పడ్డాడు. మీ నాయకుడు బయటకు వస్తుంటే ప్రాణాలు పోతున్నాయి కదా. ఏం యాత్రలు అవి? పాదచారులు కానీ వాహనదారులు కానీ నేషనల్ హైవే మీద గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభింపజేసి హాస్పిటల్కి ఎవడెళ్తున్నాడు, అనారోగ్యం పాలై ఎవడున్నాడు? ఎక్కడైనా పోలీసుల యొక్క నిబంధనలు పాటించారా మీరు? పోలీసుల మీద ఎగబడుతున్నారు, పోలీసులు కొట్టే ప్రయత్నం చేస్తున్నావు, పోలీసులు తిడుతున్నావు. ఆయన అంబటి రాంబాబు అంతే, నువ్వు అంతే. ఈ మధ్య మరొక ఆయన కనిపించటంలా కొడాలి నాని గారు. ఆయన కాస్త ఇనాక్టివ్ అయినట్టున్నాడు. ఇలా దేవుని మీద నిందలేసి, రాముడి మీద నిందలేసి, సీతమ్మవారి మీద నిందలేసి, రాముడి తల నరికితే ఏమవుతుందంట, సీతమ్మవారి విగ్రహం పోతే ఏమవుతుందంట, చిట్టెలుకలు కొరికిని తేనెటీగలో ధ్వంసం చేసిని, రథం కాలితే కొత్త రథం కొనుక్కోవచ్చు కదా అనే ఆయన ఇలా అయిపోయాడు. అనారోగ్యం పాలై ఆ దేవుని కోపానికో క్రోధాగ్నికో మీరందరూ ఓడినందుకే. ఇంకా నేను లడ్డు గురించి మాట్లాడడంలా,
మాకు తెలిసి నెయ్యితో లడ్డూలు తయారు చేస్తారు, రసాయనాలతో లడ్డూలు తయారు చేస్తారన్న సంగతి మీరే తెలుసుకున్నాం. రసాయనాలతో లడ్డూలు తయారు చేయొచ్చని చెప్పేసి మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. మీరే సైంటిస్టులు. ఆల్ సింథటిక్స్ తెచ్చి నెయ్యి అని మాట లేకుండా, దాని వాసన లేకుండా లడ్డూలు తయారు చేసి కల్తీ జరగలేదు. ఏం జరిగింది? కల్తీ జరగకపోతే ఏం జరిగింది? మద్యం తయారు చేసినట్టే, స్వీట్తో తయారు చేసినట్టే లడ్డూలు తయారు చేశారు కదా. ఎన్ని కోట్ల మంది భక్తులకి సరఫరా చేశారు. ఆ భక్తుల మనోభావాలు గాయపడ్డట్టు కాదా? దెబ్బతీసినట్టు కాదా? దేవదేవుని క్రోధానికి గురైనట్టు కాదా? దేవునికి కల్తీ లడ్డు పెట్టడం ఏంటి దుర్మార్గంగా ఉందా? తిరుపతి చరిత్రలో, కొన్ని వందల సంవత్సరాల చరిత్రలో, కొన్ని కోట్ల మంది భక్తుల చరిత్రలో స్వామివారి తినే లడ్డు ఈ రోజున ఇన్ని తప్పిదాలు పెట్టుకొని గురివింద తన కిందున్న నలుపుని ఎరగదన్నట్టుగా మీరు కేశినేని చిన్ని గారి మీద టార్గెట్ చేస్తున్నారు. కేశినేని చిన్ని గారు ఎంపీ అయిన తర్వాత 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగి తిరుగుతున్నాడు. ఆయన శాయశక్తిలా కష్టపడుతున్నాడు. ఆయన కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. అమరావతి టు ఢిల్లీ, ఢిల్లీ టు అమరావతి. ఈ బెజవాడని ఆదర్శవంతంగా చేయడం కోసం, ప్రజలకు దగ్గరయ్యేందుకు కష్టపడుతుంటే గంజాయి బ్యాచ్ని తెచ్చి, బ్లేడ్ బ్యాచ్ని తెచ్చి, నేను బీసీ కులాన్ని కాబట్టి నా మీద దాడి చేశారని చెప్పేసి అని ఈ బెబ్బెబ్బే మెమ్మెమ్మే నీ నోడదోలు తగ్గించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మీ నాయకుడా చెప్పడు. ఆయనకేందంటే మీరు తిరుగుతూ ఉంటుంటే శ్రవణానందం, హ్యాపీ. ఆయన తిట్లు కావాలి, లేదా భూత పురాణాలు కావాలి. నాడు అసెంబ్లీ, నేడు ఇది. మళ్ళీ మాట్లాడితే ఏదో మేము వచ్చేస్తాం, 29లో మేము వచ్చేస్తాం, రెట్టింపుతో వడ్డీ తీరుస్తాం. ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వస్తారు? ఎటు నుంచి వస్తారు? ఎలా వస్తారు? అధికారం అనేది మార్కెట్లో దొరికే వస్తువా? కొనుక్కొచ్చుకుంటారా బడ్డీ కొట్లలో? వేలం పాటేస్తారా ఏంటి అధికారాన్ని? అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజలు ఇస్తేనే కదా వచ్చేది. మీకు ఒక స్థాయి ఇచ్చారు కదా 11తో. రేపు అసెంబ్లీ జరుగుతుంది. మీరు ఏడిపేదో అసెంబ్లీకి వెళ్ళి ఆడవండి. అది కల్తీ మద్యం మీద కానీ, కల్తీ లడ్డు మీద కానీ, మీరు చేసిన పరిపాలనా విధానాల మీద కానీ అసెంబ్లీకి వెళ్ళండి. మీ నాయకుని తీసుకెళ్ళండి. రాకపోతే కాళ్ళు చేతులు గట్టి తీసుకెళ్ళండి. ఉన్న 11 మంది. తప్పే ఉంది? మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళమనే కదా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి, ప్రజలందరూ వింటారు. ఈ బూతులే మాట్లాడండి మళ్ళీ అండి. ఏది పెడితే అది మాట్లాడి చెల్లుబాటు అవుతుందని ఈ సందర్భం ఒక మాట చెప్పాలి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా తెలుగుదేశం కార్యకర్త కాస్త కోపంగా మాట్లాడినా తగ్గమనే చెప్తాడు. ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మీరు మంత్రులయ్యా, మీరు ప్రభుత్వంలో బాధ్యత పడ్డోళ్ళయ్యా, మీరు పార్టీలో సీనియర్ నాయకులయ్యా, ఈ బూతులు ఏంటయ్యా అన్న దాఖలాలుందా? నోరు ముంచిన దాఖలాలుందా? ఇలాంటి భాష మాట్లాడకూడదని చెప్పిన దాఖలాలుందా? కనీసం ట్వీట్ అన్నా చేస్తున్నాడా? పోనీ మీకన్నా శిక్షణా తరగతులన్నా చచ్చినాయా? పోనీ క్లాసులన్నా పెడుతున్నారా? 4 గోడల మధ్య, నాడు పరిపాలన 4 గోడల మధ్య, నేడు ప్రతిపక్ష పార్టీ పాత్ర 4 గోడల మధ్య. ఎప్పుడో వస్తాడు ఆయనకి నిద్ర పట్టినప్పుడు, ఇక్కడికి వస్తాడు, ఇదిగో ఈ రప్ప రాజకీయం చేస్తాడు, లేదా ఒక యాత్ర చేస్తాడు, 1 2 శవాలని పైకి పంపిస్తాడు.
మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఇది తప్ప ఇంకేమైనా ఉందా? ఎక్కడి నుంచి వస్తారు మీరు, ఎలా వస్తారు? నాడు కూడా అన్నారు, సిద్ధం కండి, యుద్ధానికి రెడీ కండి, మీరు చొక్కాలు దించండి, లుంగీలు పైకెత్తండి, మనం వెళ్ళిపోతున్నాం విశాఖపట్నం, రాజధాని విశాఖపట్నంలో ఉంటుంది, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని, నేను బాత్రూంలో కూర్చుంటే బాత్రూమ్ రాజధాని, లేదా బెడ్రూమ్లో కూర్చుంటే బెడ్రూమ్ రాజధాని అని చెప్పి మాట్లాడారు. వెరసామైంది. 5.5 కోట్ల మంది ప్రజలు బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పి టాటా చెప్పేసి కూర్చోబెట్టారు. ఆఖరికి రాష్ట్రంలో లేకుండా పోయారు జగన్మోహన్ రెడ్డి గారు, పక్క రాష్ట్రంలో ఉంటున్నారు. ఇన్ని తప్పిదాలు దగ్గర పెట్టుకొని మేము వస్తే వడ్డీతో ఇస్తాం, ఒక్కొక్కడు పసుపు చొక్క వేసుకోవాలంటే భయపడాలి, ఫ్లైట్లు చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఊతం చూసుకొని పక్కా పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది యూట్యూబ్ ఛానల్కి అదే పని. మొన్న విజయసాయి రెడ్డి గారే చెప్పారు, పలానోడికి మేము డబ్బులు ఇస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పలానా యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇస్తున్నాం అని చెప్పిన తర్వాత అసలు ఆ యూట్యూబ్ ఛానల్ మూసుకోక ఎట్ట మాట్లాడుతున్నాడు? ఎట్ట మాట్లాడతావు నువ్వు? ఒక అధినేత చెప్పిన తర్వాత మీరు పావల పారితోషికానికి ముప్పావల నటన చేస్తున్నారు. సిట్ అంత దర్యాప్తు చేసి పకడ్బందీగా చెబితే లడ్డూల్లో కల్తీ జరగలేదు, ఒక అబద్ధపు ప్రచారం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రౌడీయిజం చేస్తున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధినేత కానీ మరో నాయకుడు కానీ వేలైనక్కర్లా, సైగ చేస్తే చాలు 1 కోటి మంది ఉంటారు. ఈ సందర్భం ఒక్క మాట చెప్పాలి, ఇప్పటికైనా తత్వం బోధపడాలి మీకు. ఇక ఆపండి నోటిదోలా. మీరు చంద్రబాబు నాయుడు గారినన్నా, లోకేష్ గారినన్నా, కేసీనేని శివనాథ్ గారినన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. వస్తారు, మీ ఇళ్ళకు వచ్చి సంజాయిషి అడుగుతారు, వివరణ అడుగుతారు. శాస్త్రీయంగా, ప్రతిపక్షంగా, పద్ధతిగా, బాధ్యతగా ప్రభుత్వ విధానాల మీద విమర్శనాత్మక ఆరోపణలు చేస్తే చెప్పటానికి మేము సిద్ధం. లేదు మేము బూతులే మాట్లాడతాం, మాకు బూతులే వచ్చు అని అంటే కార్యకర్తలు మీ ఇళ్ళకి రావడం కూడా సిద్ధం. ఎవడో తగ్గాల్సిన పనే లేదు. చోటా మోటా నాయకుల గురించి అయితే నేను మాట్లాడాల్సిన పనేం లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో సైడ్ క్యారెక్టర్లో ఇస్తరలు తీయండిరా అని చెప్పేసానంటే విందుకు ఎవరు కూర్చున్నారో లెక్క పెట్టే రకం. ఆడి పాత్ర ఇస్తరలు తీయటం, ఇస్తరలే తీయాలి. మోసాలు లెక్క పెడితేట పెళ్ళికి ఎంతమంది వచ్చారు, పందిరి ఎన్ని గుంజలతో వేశారు అని ఆ ఇస్తర బ్యాచ్ ఇస్తరులతోనే బతకండి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు 4 ఇస్తరులు వేస్తారు, తినండి. జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు ఉన్నాయి, నేను తినొద్దని నేను చెప్పను. మీరు బతకాలి కదా. నేను 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను కాబట్టి నా 25 కోట్ల రూపాయలు నాకు రావాలి. ఖర్చు పెడితే తీసుకోండి. పాత మంత్రుల దగ్గర చాలా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కోపం రాదు. వచ్చిందంటే ఆపటం ఈ తరం కాదు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి. కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేవు. రాజకీయాల్లో నోరు చాలా పదిలంగా ఉండాలి. మాట్లాడలేకేం కాదు, ప్రతి నాయకుడికి తెలుగు వచ్చు, అచ్చ తెలుగు వచ్చు, ఏ భాష అయినా మాట్లాడగలడు. కానీ పొద్దుగూకులు పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు, హెచ్చరికలు, వార్నింగులు, ఉద్రిక్తతలు చేసి రెచ్చగొట్టి జంగిల్ రాజ్యం అని. మీరే జంగిల్, ఇంకా జంగిల్ రాజు ఎవరు? జగన్ ఈజ్ ద జంగిల్ రాజ్. జగన్ అంటేనే జంగిల్ కదా. జోగి రమేష్ గారు, మీరు బీసీ కులాలను అడ్డం పెట్టుకొని చేస్తున్న ఈ నాటకాన్ని బీసీ సోదరులు కూడా అర్థం చేసుకోవాలి.
ఆయన వైసీపీలో నాయకుడు. ఇక్కడ వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యన వచ్చిన వివాదాస్పదమైన అంశాలే తప్ప ఇది కులాలకు సంబంధించిన అంశమే కాదు. నేను ఈ రోజున కూడా వైసీపీ జోగి రమేష్ గారిని కూడా బీసీ సామాజిక వర్గంగా మాట్లాడటంలా హీఈజ్ ఏ వైసీపీ లీడర్, హీఈజ్ ఏ ఎక్స్ మినిస్టర్. మీరు తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ అధినాయకుల్ని మీరు తోలనాడుతున్నారు కాబట్టే మాట్లాడాల్సి వస్తుంది. తప్పనిసరిగా మాట్లాడతాం. మళ్ళీ మీరు మాట్లాడితే మళ్ళీ మేము మాట్లాడతాం. ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఉపేక్షించేందుకు ఓపికగా లేడు. పడ్డారు, వాళ్ళు 5 ఏళ్ళు పడ్డారు. భువనేశ్వరిదేవి గారిని తిట్టినా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, లోకేష్ గారిని తిట్టినా, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పేసి అన్న, ఆయన వ్యక్తిత్వ హననం చేసినా, ఆయన భార్యలను తిట్టినా, పిల్లలను తిట్టినా ఒకసారే తప్ప ఏ ఇంటి మీదకి రాలేదు. సిగ్గుపడండి, సిగ్గు తెచ్చుకోండి. ప్రజలు మీకు కోలకొక్కర వేశారు, గోడ కుర్చీ వేశారు 11 ఇచ్చి. మారాలి అనే తత్వం ఉంటేనే మీరు ఏదైనా రాజకీయాలు చేయగలుగుతారు. కానీ లేకపోతే ఏ రాజకీయాలకు వైసీపీ పార్టీ పనికిరాదు. ముఖ్యంగా కేసీనేని చిన్ని గారి జోలికి వస్తే విజయవాడలో ఏ తెలుగుదేశం కార్యకర్త, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఊరుకోడు. నేను మళ్ళీ చెప్తున్నా, హీఈస్ ఏ హ్యాట్రిక్ ఎంపీ. 29లోనూ ఎంపీ, 34లోనూ ఎంపీ కేసీనేని చిన్నే. ఛాలెంజ్. దమ్మున్న అభ్యర్థులు నిలబెట్టండి బెజవాడ పార్లమెంట్లో. ఎందుకంటే నిజాయితీ గల వ్యక్తులు, ₹1 ఖర్చు పెట్టే వాళ్ళే తప్ప రూపాయిని అక్రమంగా ఆర్జించే వ్యక్తులు కాదు. కాబట్టి ఈ పరిణామాలని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా ఇలాంటి కుహనా మాటల్ని, ఈ భూత పురాణాలని వైసీపీ నాయకులు మానుకోవాలి. అందరి చరిత్రలు అందరికీ తెలుసు. మీ చరిత్రలు తెలియనియేం కావు. ఎక్కడికి వెళ్ళినా చరిత్రలు చెప్తారు. కప్పల్లాగా నీళ్ళల్లో ఒకసారి, నేల మీద ఒకసారి బతికినట్టుగా అధికారంలో ఉంటేనేమో పార్టీ రాజకీయాలు, అధికారం పోతే కులం కార్డు రాజకీయాలని విడనాడండి. కులాలకు మంచి చేయండి. మీ సామాజిక సంక్షేమం కోసం కులాలకు మంచి చేయటం తప్పులేదు. కానీ మీ రాజకీయం కోసం కులాన్ని అడ్డు పెట్టుకోవడం అనేది ఆ కులాలకు సంబంధించిన పరిస్థితులు కూడా ఆలోచిస్తారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం పరిణామాలు చాలా సీరియస్గానే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ నోటుకు వచ్చినట్టు తిడితే ఎవరైనా సరే చూస్తున్నారుగా, ఒక్కొక్కరు చట్టాలు ఊకోవు, పోలీసులు ఊకోరు, జైలుకు పోవాల్సిందే. నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం. మీరు చేసిన అక్రమ అరెస్టులు పరంపరలో ఎత్తుకొచ్చారు కదా ఆ మనుషుల్ని. హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చారు రఘురామకృష్ణరాజు గారిని. అచ్చెన్నాయుడు గారిని 16 గంటలు వాహనాల్లో తిప్పారు. అభం శుభం తెలియని కోడెల శివప్రసాద్ గారు.